కార్తికేయ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కార్ పార్కింగ్ మల్టీప్లేయర్లో డ్రిఫ్ట్ ఎట్ట కొట్టాలో అని నేను మీకు నేర్పించబోతున్నాను. మీరు నా వీడియోస్లో చూసుండొచ్చు, షార్ట్స్లో నేను డ్రిఫ్ట్ కొడుతూ ఉంటాను. ఆ డ్రిఫ్ట్ ఎట్లా కొట్టాలో ట్యుటోరియల్స్ చెప్తాను. ఇప్పుడు ట్యుటోరియల్స్ చెప్తాను. సో మీ కార్కి కావాల్సిన ట్యుటోరియల్స్ వచ్చేసి మీ కార్కి కావాల్సిన ఏదో ఒకటి నొక్కేస్ ఏంది ఎంత ఉంది. సో ఇప్పుడు ట్యుటోరియల్స్ వచ్చేసి కార్ అప్గ్రేడ్కి వెళ్దాం అండి. V8 అన్న W16 అన్న పెట్టుకోవచ్చు మీరు డబ్బులతో కొని ఉంటే. నా దగ్గర అన్ని డబ్బులు లేవు, సో నేను వచ్చేసి V12 పెట్టించాను. ఇవి ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఎల్లోగా కొన్నటువంటి మీరు కొనాలి. ఇక్కడ ట్రిపుల్ టర్బో కొనండి, ట్రిపుల్ టర్బోనే. ఇంకా రాంగ్ టైర్ తీసుకోకండి, ఓన్లీ టూరింగ్ టైర్. గ్రిప్ వస్తుంది బాగా, కంట్రోలింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దాని తర్వాత న్యూ ఎగ్జాస్ట్, ECU ట్యూనింగ్, బ్రేక్, ఫాస్ట్ గేర్ బాక్స్, ఇంటర్ కూలర్. ఎగ్జాస్ట్ బర్బుల్ అవసరం లేదు మనకు, ఎగ్జాస్ట్ షార్ట్ మాత్రమే అవసరం. ఇక్కడ కాగుతో కూడా ఏం పని లేదండి, రీసెట్ కాగు. గేర్ బాక్స్ కూడా ఏం పని లేదు రండి. ఇది కాస్త 19 పెట్టాలా, ఇవి 19 పెట్టాలా, అదొక్కటి మర్చిపోయినాను చెప్పడము. గేర్ బాక్స్కి కింద 19 అని పెట్టాలా, 19 పెట్టుకోవాలి. గేర్ బాక్స్ 0.19. దాని తర్వాత కాగుతా పని లేదు. ఈ డిజైన్ వచ్చేసి నేను నా సొంతంగా చేసుకున్నాను. అయినా కానీ వరల్డ్ సైడ్ ఎట్లా అనలేకని అనుకుంటున్నారు. ఇక్కడ చిన్న వైనల్ పెట్టి దాన్ని 60 పెట్టేసిన, అందుకనే వరల్డ్ సైడ్ ఆప్షన్కి వచ్చింది. అది దీన్ని వరల్డ్ సేల్కి వెళ్ళిపోతుంది. ఇంకా అది వెళ్ళిపోతుంది, వరల్డ్ సేల్కి వెళ్ళిపోతుంది. ఏవై కార్, నువ్వు వరల్డ్ సేల్కి వెళ్ళిపోతున్నావు, పో. వరల్డ్ సేల్కి వెళ్ళిపోయిందంటే మనము ఒక స్పెషల్ కార్ అనేది కొనుక్కోవచ్చు. 1000కి అయితే అమ్మబోతున్నానండి ఈ కార్ని. ఆ కార్ అమ్మేసి నేను ఏం చేస్తానంటే ఇది కొనుక్కుంటాను. నేను ఈ కార్ నాకు డ్రీమ్ కార్, నిజంగా చెప్పాలంటే ఆడి RS7 నాకు ఇష్టమైన కార్. ఇది ఎప్పటి నుండో కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఈ కార్ని. ఈరోజు దొరకదో చూద్దాం. ఇప్పుడు సింగిల్ ప్లేయర్ క్లిక్ చేయాలి. ఫస్ట్ సింగిల్ ప్లేయరు సిటీ, నేను సిటీ 2 సెలెక్ట్ చేస్తున్నాను. ఏ సిటీకి కానీ కాదు, సిటీ 1 సిటీ 2 అంతే. సిటీ 1 సిటీ 2లో మీరు డ్రిఫ్ట్ కొట్టడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు సిటీ 2 హాస్పిటల్ పార్కింగ్లో డ్రిఫ్ట్ కొట్టబోతున్నాను. దిస్ ఈజ్ ఫర్ బిగినర్స్ కోసం ఈ వీడియో. సో ఇప్పుడు గేమ్ అనేది లోడ్ అవుతుంది. సో గైస్, గేమ్ అయితే లోడ్ అయిపోయింది. నేను వాల్యూమ్ తగ్గించినాను, కార్ వాల్యూమ్ అయితే, ఎందుకంటే వీడియో వాల్యూమ్ అయితే తగ్గించినాను నేను, ఎందుకంటే కార్ సౌండ్ వల్ల మీకు వాయిస్ అయితే వినిపిది, అందుకని పెట్టాను. ఇప్పుడు మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. హాస్పిటల్ వచ్చేసి మనకు దాపుగా ఇక్కడ ఉంటుంది. అంటే మనం ఇక్కడ నుండి లాస్ట్కి వెళ్ళి ఇక్కడ తిరుక్కోవాలి. మనము మ్యాప్ పెట్టుకుంటాం అక్కడి, ఇక్కడ మ్యాప్ కరెక్ట్గా ఈ సింబల్ దగ్గర పెడదాం. కరెక్ట్ టైంకి పని చేయదండి ఇది. డెవలపర్ బ్లాక్ ఉన్న దగ్గర అయితే పెట్టేసాం. చలో ఇంకా లెట్స్ గో. ఇది ప్రతిసారి గేర్ పట్టేటప్పుడల్లా కొన్నిసార్లు ఇట్లా గేర్ పట్టేటప్పుడు ఇట్లా వస్తుంది మనకు, షార్ట్స్ పడతాయి పుచ్చుక్ అని. అరే ఇక్కడ యోకోహామాది టైర్ బ్రాండ్ గుద్దేశాను, పర్లేదులే, చిన్న డ్యామేజే, తర్వాత రిపేర్ చేసుకోవచ్చు కార్ని. సో ఈ డ్యామేజ్ ఉన్నట్టు పట్టించుకోవాల్సిన అవసరంలా
ఈ డ్యామేజ్ని పట్టించుకోవద్దు. ఇక్కడ డ్రిఫ్ట్ పట్టించుకోండి, డ్యామేజ్తో అంత పని ఏం లేదు, ఫ్రీ రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ గైస్ అంతా పట్టించుకోకండి. అదే గైస్ మనుషులకి ఏం పని పాట ఉన్నాను. ఇక్కడ అదర్కి వెళ్ళి పెడిస్ట్రియన్ డెనిస్ట్రీని కాస్త తగ్గిద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ బ్రేక్ దేనికి పడతారంటే తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇట్లా ఈజీగా డ్రిఫ్ట్ కొట్టచ్చు. తప్పుగా యూజ్ చేసినాను దాన్ని, సారీ ఫ్రెండ్స్, ఇంకోసారి యూజ్ చేస్తాను. చూడండి, ఇట్లా యూజ్ చేసి మీరు ఇట్లా సైడ్కి డ్రిఫ్ట్ కొట్టేసేయచ్చు. ఇప్పుడు కంట్రోల్స్ గురించి నేర్చుకుందాం. మీరు యారోస్ పెట్టుకోండి, యారోస్ అయితే డ్రిఫ్ట్ కాస్త ఈజీ ఉంటుంది. దాని తర్వాత మంచి డ్రిఫ్ట్ కార్ తీసుకోండి. నేనైతే డ్రిఫ్ట్ యూట్యూబ్లో డ్రిఫ్ట్ టాప్ 10 లేదా టాప్ 20 డ్రిఫ్ట్ కార్స్ ఇన్ కార్ పార్కింగ్ మల్టీప్లేయర్ అని కొట్టండి. కార్ పార్కింగ్ మల్టీప్లేయర్ లేకపోతే సిపిఎం అన్నా కొట్టండి, వస్తుంది. దాంట్లో మాత్రం ఈ కార్ లేదనమాట. ఈ కారు నేను సజెస్ట్ చేస్తున్నాను, కొనొచ్చు, కానీ కాస్త ప్రైస్ కాస్త హయ్యర్ అయితే ఉంటుంది. ఇది 4,000 అంటే చెప్పడం రాట్లే కానీ 410,000. ఇది 410,000 నిజంగా చెప్పాలంటే 410,000. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. మొత్తానికి 400K ఇది. ఈ కార్ 400K వస్తుంది. ఫస్ట్ యాక్సిలేటర్ వచ్చేసి గ్యాస్ పెడల్ అనమాట. ఇది ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తున్నారంటే నెక్స్ట్ యానిమేషన్ ఏం అరవట్లేదులే. నెక్స్ట్ ఈ యారోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇట్లా బ్రేక్ వచ్చేసి ఇట్లా డ్రిఫ్ట్ కొట్టడానికి ఇట్లా స్లో చేసేటప్పుడు ఇట్లా డ్రిఫ్ట్ కొట్టుకోవచ్చు. మీరు ఇట్లా డ్రిఫ్ట్ కొట్టచ్చు అనమాట. మీరు డ్రిఫ్ట్ కొట్టడం కూడా చాలా ఈజీనే, కానీ గుద్దకుండా ఉంటే చాలు. అదే ఈ గేమ్లో చూపించాను కదా అని రియల్ లైఫ్లో ట్రై చేయకండి. డై 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 యాక్సిలేటర్ ఇచ్చి ఇట్లా టర్న్ చేశారంటే అంతే. కాస్త ఎక్కువసేపు గ్రిప్ దొరికేలా చేయండి. కార్స్కి అయితే ఎక్కువసేపు అయితే ఇట్లా గ్రిప్ అయితే దొరుకుతుంది. టూరింగ్ టైర్స్ వల్ల అయితే స్పోర్ట్ టైర్ పెట్టారనుకోండి కాస్త కష్టం ఉంటుంది. దాంతో చెప్పడం మర్చిపోయాను, కార్ని ఆల్ వీల్ డ్రైవ్ మాత్రమే షిఫ్ట్ చేయండి, ఆల్ వీల్ డ్రైవ్ మాత్రమే. దాని తర్వాత టైర్స్ని 0 చేయాలి. టూరింగ్ టైర్స్ పెట్టుకుని అంతా ఇప్పుడు టైర్స్లో ఉన్న టైర్స్ని 0% ఎట్లా చేయాలంటే ఏదో ఒక మ్యాప్కి వెళ్ళి ఇట్లా వాల్ లాంటిది పెట్టుకోండి. దాని తర్వాత కార్ని ఆల్ వీల్ డ్రైవ్ షిఫ్ట్ చేయండి. దాని తర్వాత నేనైతే ఆల్రెడీ 0 చేయించేసాను, జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను. ఇట్లా ఫుల్ ఎక్సలేటర్ ఇస్తే అవే బంద్ చేసుకుంటాయి. దాని తర్వాత మ్యాప్ ఓపెన్ చేసేయండి, వేలు నొప్పులు రాకుండా ఉంటాయి. 5 minutes 1/2 hour పడుతుంది. 1/2 hour అని కాదు, 59 minutesలో అయిపోతుంది ఈజీగా. చూడండి, దాని తర్వాత ఈ డిజైన్ వచ్చేసి జాపనీస్ డిజైన్ చేసుకున్నాను నేను. ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు, లేదు మాకు డిజైన్స్ రాదు అంటే నాలా సింపుల్గా చేయొచ్చు. ఈ నింజా ఒకటి 6,000, ఈ బ్యాడ్జ్ కూడా 6,000, కార్బన్ ఫైబర్ కూడా 6,000. నంబర్ వచ్చేసి జాపనీస్, మీకు అర్థం కాదులే. ఇక్కడ పేరు కూడా జాపనీస్ ఉన్నాయి, పైన కూడా కార్బన్ ఫైబరు. అంత దానిపైన లైట్గా ఫినిషింగ్ కోసం పెట్టించా, అదే ఏదో పీపీఎఫ్ మాదిరి వస్తుంది కదా, అది పెట్టించా. ఇది లోగో అనమాట, కాస్త తిప్పలు పెడితే అట్లా వచ్చింది లోగో. నేనైతే ఇక్కడంతా బ్లాక్ కొట్టిపిచ్చేసాను. చూడండి, ఇప్పుడు డ్రిఫ్ట్ ప్రాసెస్. నేను ఎట్లా డ్రిఫ్ట్ కొడతానో చూసి నేర్చుకోండి. ఇట్లా చేయాలా, ఫస్ట్ యాక్సిలేటర్ ఫుల్గా ఇవ్వాలా, అప్పుడు కార్ అనేది డ్రిఫ్ట్ కొట్టడానికి
యాక్సిలేటర్ ఫుల్ ఇచ్చు 100 దాకా టచ్ అయ్యి డ్రిఫ్ట్ కొడదామంటే అట్ట కుదరదు మీకు. 60 50 ఉన్న లోపలనే కొట్టేసేయాలి టర్నింగ్. ఇప్పుడు నేను కొడతాను చూడండి. స్టార్టింగ్లోనే కొట్టాలి ఇట్లా టర్నింగ్స్. ఇట్లా బ్రేక్ ఇచ్చారంటే ఇంకా బాగా టర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు మీరు. ఇట్లా చూడండి. వావ్, నిజంగా చెప్పాలంటే ఇది నా క్లీనెస్ట్ డ్రిఫ్ట్లో ఒకటి. ఇది హ్యాండ్ బ్రేక్ని కూడా వాడచ్చు మీరు. ఇట్లా హ్యాండ్ బ్రేక్ని కూడా వాడవచ్చు మీరు డ్రిఫ్టింగ్ కోసం. బై ఫ్రెండ్స్.